మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ 1970 సంవత్సరంలో అక్కినేని ఎన్ని సినిమాలు నటించారు, వాటి పూర్వపరాలు చూద్దాం. అక్కినేని 5 సినిమాలే నటించారు. అందులో 3 రీమేక్ సినిమాలు. అక్కినేనితో పోలిస్తే ఎన్టీఆర్ దాదాపు 10 సినిమాలు చేశారు. అక్కినేని 3 సినిమాల్లో ధర్మదాత బాగా హిట్ అయిన సినిమా. ఆ సినిమా గురించి చివరి చెప్తాను. మిగిలిన సినిమాలు క్లుప్తంగా చెప్తాను. మొదటి సినిమా అక్కా చెల్లెలు. ఇది జగపతి ఆర్ట్స్ బ్యానర్ మీద విబి రాధాకృష్ణ గారు నిర్మించారు. అక్కినేని సంజీవ్ దర్శకత్వం వహించారు. సినిమా మనం చూస్తే యూట్యూబ్లో అందుబాటులో ఉంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా ప్రధానంగా అక్కినేని, భార్య జానకి, మరదలు విజయనిర్మల, తల్లి శాంతకుమారి, ఈ 4 పాత్రల మధ్య ఒక సంఘర్షణ, ఒక క్రైమ్ స్టోరీ అనుకోండి. ఆ ఇన్వెస్టిగేషను ఎక్కడ బిగి చెడకుండా ఉంటుంది. నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో రీ రికార్డింగ్ చాలా బాగుంది. మహాదేవన్ గారి సంగీతం, సంభాషణలు ఆత్రేయ, పాండవులు 9 పాట చాలా బాగుంటుంది. సినిమా ఒక మోస్తరుగా ఉంటుంది. అంటే సూపర్ హిట్ అని చెప్పడానికి లేదు, హిట్ సినిమా కింద లెక్కేసామో అని నేను అనుకుంటాను. మరింత సమాచారం మీ కామెంట్లో పెట్టాల్సి కోరుతున్నాను. తర్వాత సినిమా జై జవాన్ ఫిబ్రవరి 26న విడుదలైంది. ఇది అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్, దిక్కుపాటి మసూదన్ రావు గారి నిర్మాత. దీనికి కథ ఎద్దనపూడి సమకూర్చారు. ఎద్దనపూడి సులోచన రాణి గారు, సంభాషణలేమో నరసరాజు గారు. మధుర భావాల సుమమాల, మనసులో పూచి ఈ వేళ, ఈ పాట గుర్తుంది కదా, నారాయణ రెడ్డి గారి రచన చాలా బాగుంటుంది. జై జవాన్ 1965 ఇండోపాక్ వారి ఆధారంగా తీసినటువంటి సినిమా. దర్శకులేమో డి యోగానంద్. అన్నపూర్ణ వారికి ఎక్కువగా ఆదిత్య సుబ్బారావు గారు చేస్తారు, కానీ ఆదిత్య గారు మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వలన డి యోగానంద్కి బాధ్యతలు అప్పగించారంటారు. యోగానంద్ గారి సినిమాలు ఎక్కువగా మనం ఎన్టీ రామారావు గారికి చేయడం చూస్తాం. కోడలు దిద్దిన కాపురం యోగానంద్ గారే చేశారు. జై జవాన్ ఆశించినంత మేర విజయం కాలేదు నాకు తెలిసినంత వరకు. అవునో కాదో మీ కామెంట్స్లో మీరు చెప్పండి. మరొకటి మరో ప్రపంచం. ఇది ఏప్రిల్ 10న అంటే 1970లో రిలీజ్ అయింది. చక్రవర్తి చిత్ర బ్యానర్ మీద ఆదుర్తి అక్కినేని కలిసి ఒక వ్యాపార ప్రయోజనాల సినిమా కాకుండా సమాజ ప్రయోజనాల సినిమా తీయాలని వాళ్ళు సంకల్పించారు. మరో ప్రపంచం కథ ఒక ప్రయోగాత్మకంగానే ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. పిల్లల్ని మరో ప్రపంచం పరిచయం చేయాలి అనే నేపథ్యంతో కిడ్నాపులు చేసేటువంటి ఒక బ్యాచ్ని సిబిఐ ఆఫీసర్గా అక్కినేని నియమిస్తే ఆయన కూడా వారితో కలిసిపోవటం, అది కథా విశేషం. తర్వాత దాన్ని న్యాయ వ్యవస్థ ఎలా సపోర్ట్ చేసింది, సపోర్ట్ చేయలేదు అనే అంశం మీద సినిమా జరుగుతుంది. దీనికి విచిత్రంగా బహుశా మోదుకూరి జాన్సన్ ఎక్కువ పదునైన సంభాషణలు రాస్తారని చెప్పి వారికి బాధ్యతలు అప్పగించారు. సంగీతం మహాదేవన్ గారే. 2 పాటలు, ఎక్కువ పాటలు లేవు. శ్రీశ్రీ రాసినట్టు 2 పాటలు కూడా. తర్వాత మరొక సినిమా ఇద్దరమ్మాయిలు. యాక్చువల్గా ఇది కన్నడ సినిమా రీమేక్. ఇది కప్ప బిలవు అనేటువంటి సినిమా. కరెక్ట్గా చెప్పినా లేదో కానీ ప్రొడ్యూసర్స్ కంబైన్ అనేటువంటి 4 కలిపి తీశారు ఈ సినిమాని, కన్నడ సినిమాని. కన్నడ డైరెక్టరే పుట్టన గారే తెలుగు సినిమా కూడా దర్శకత్వం వహించారు. ఇందులో ప్రధానంగా ఇది వాణిశ్రీ గారు ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా వారి ఆధారంగా నడవటం వలన అక్కినేని ప్రాధాన్యత తక్కువేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ సినిమా కూడా సంభాషణలు నరసరాజు గారు, సంగీతం వచ్చేసి మహాదేవన్ గారు. ఇక ఇప్పుడు 1970లో అక్కినేనికి చక్కటి హిట్ సినిమా ఇచ్చినటువంటి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి ధర్మదాత గురించి కొన్ని వివరాలు. ధర్మదాత ఇది కూడా చెప్పినట్టుగానే ఓ రీమేక్. ఆ రీమేక్ చిత్రం పేరంటే ఎంగ ఊరు రాజా అనేటువంటి తమిళ సినిమా ఆధారంగా చేశారు. శివాజీ గణేశన్ వేసినట్టున్నారు తమిళంలో. ఇది రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ కింద తమిళ కృష్ణమూర్తి గారు నిర్మించారు. అక్కినేని సంజీవే దీని డైరెక్టరు. 13 కేంద్రాల్లో దినోత్సవం జరుపుకున్న సినిమా. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, సరే అక్కినేని ద్విపాత్రాభినయం ఒకటే అనుకోండి, అక్కినేని ఒక చోట చెప్పారు, ఆయన ద్విపాత్రాభినయం చేసినటువంటి సినిమాల్లో ఇద్దరు మిత్రులు ఉంది, గోవులు గోపన్ ఉంది, బుద్ధిమంతుడు ఉంది, అలాగే ధర్మదాత. ఈ 4 సినిమాల్లో ఆయన
ధర్మదాత తనకు ఇష్టం అని చెప్పారు. ఎందుకంటే ధర్మదాత తండ్రి కొడుకులుగా 2 పాత్రల్ని పోషించేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చింది అని చెప్పి చెప్తారు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాని రీమేక్ చేయడానికి ప్రధాన కారణం తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి అబ్బాయి తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన అప్పట్లో స్టూడెంట్గా ఉన్న రోజుల్లో అమీర్పేటలో అప్పట్లో శీష్ మహల్ అనేటువంటి హాల్ ఉండేది. అందులో ఒక ఆదివారం నాడు ఒక మార్నింగ్ షో ఈ తమిళ సినిమా చూసినప్పుడు దీన్ని తెలుగులో తీస్తే బాగుంటుందని వాళ్ళ నాన్నని మొత్తానికి ఒప్పించారు. కానీ ఆయన ఛాయిస్ ఎవరు? అక్కినేని కాదు, ఆయన ఛాయిస్ ఎన్టీఆర్. ఆయన ఎన్టీఆర్తో ఈ సినిమా తీయాలని తండ్రిని బాగా కోరినా 2 రోజులు వెంటపడి సతాయించిన ఆయన తండ్రి గారు ఒప్పుకోలేదు. చివరికి అది ఏఎన్ఆర్తోనే తీశారు. సో అక్కినేని సంజీవ్ డైరెక్షన్ చాలా అంటే ఇంకోటి మీరు నిడివి చూస్తే 3 గంటల పైన ఉన్నటువంటి చిత్రం. తమిళ సినిమా కన్నా కూడా స్క్రీన్ ప్లే అంటే కథా సంవిధానాన్ని మరింత విస్తరించి ఇంకొక 28 నిమిషాలు పెంచారట. స్క్రీన్ ప్లేని తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అలాగే ప్రముఖ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారు కలిసి చేశారు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ నాకు సంగీతం అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 8 పాటలు ఉంటాయి. 8 పాటలు కూడా చాలా బాగుంటాయండి. టీవీ చలపతిరావు గారు బ్రహ్మాండమైన పాటలు ఇచ్చారు. బహుశా ఇందులో ఒక పాట తమిళ్ ఒరిజినల్ పాటని వాడుకున్నట్టున్నారు. ఒక పాట చూడండి, ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి అనేటువంటి పాట ఉంటుంది. అందులో అక్కినేని తండ్రిగా ఒక ఉద్రేకంతో ఒక పాట పాడతారు. అదనమాట ఆ పాట. బహుశా ఇది తమిళ సినిమా ఒరిజినల్ సాంగ్నే తీసుకున్నట్టున్నారు. ఈ సినిమాకి మాటలు రాసినేమో పినిశెట్టి, చక్కటి డైలాగ్స్ ఉంటాయి. కథ మనం చూస్తే సిరిపురం జమీందార్ రఘుపతి తనకిష్టమైన భవంతిని శ్రీనిలయాన్ని దేవాలయంగా భావిస్తూ ఉంటాడు. ఆస్తిపాస్తులన్నీ దాన ధర్మాలకు ఖర్చు చేసిన తర్వాత చెల్లెల్ని భుజంగాన్ అనేటువంటి మరో జమీందార్ కొడుకిచ్చేసినప్పుడు కట్నం పూర్తిగా చెల్లించలేక ఆ భవనాన్ని కుదవబెట్టి చెల్లిస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఒక వాగ్వివాదం, ఛాలెంజెస్ ఇవన్నీ జరుగుతాయి. ఎప్పటికైనా సరే మళ్ళీ నేను నా స్త్రీని నేను పొందుతా అని చెప్పి రఘుపతి ఛాలెంజ్ చేసి పిల్లలు తీసుకుని సమీపంలో పట్టణానికి వెళ్ళి ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసి పిల్లల్ని జాగ్రత్తగా చదివించి కూడబెట్టడం ఇవన్నీ సరే. ఇదంతా కథ అనుకోండి. అయితే పాటలు ఒకసారి మళ్ళీ నేను గుర్తు చేస్తాను. ఫస్ట్ పాట జో లాలి, నాన్నమే చక్కని పాట ఇది. లాలి నా చిట్టి తల్లిని తండ్రి పాడేటువంటి పాట చాలా బాగుంటుంది. నారాయణ రెడ్డి గారు రాశారు. ఇందులో మిగిలిన పాటలన్నీ నారాయణ రెడ్డి గారు రాశారు. ఒకే ఒక పాట కొసరాజు గారు రాశారు. అదే ఆ పాటే ఎవడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి. ఆ పాట వింటే మనకి చాలా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ పాట తీసేటప్పుడు అండి ఏఎన్ఆర్ గారు ఒక చోట ఒక కొన్ని సెకండ్ల పాటు షర్ట్ ఉండదు, కేవలం పంచ మీద ఉంటారు ఆయన. దానికి మొదట ఒప్పుకోలేదట. ఒక 2 రోజులు టైం తీసుకుని తర్వాత ఒప్పుకున్నట. అంటే దర్శకుడు ఊహ కూడా కరెక్టే. ఏఎన్ఆర్ అట్లా షర్ట్ కూడా తీసేసి పాడటం అనేది మరింత ఉద్వేగాన్ని పెంచిందేమో అనిపిస్తుంది. అలాగే ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న, ఇది కూడా నారాయణ రెడ్డి గారి రచన చాలా బాగుంటుంది. తండ్రి మీద వచ్చినటువంటి పాటలు చాలా గొప్ప పాటగా అనిపిస్తుంది. ఎవరు నీ వెంట రారు ఎవరు నీ తోడు లేరు అనే పాట ఉంది. ఓ ధర్మదాత అనేటువంటి అన్నీ కోల్పోయి ఆ భవంతిని కోల్పోయిన రఘుపతి పిల్లలు తీసుకుని వెళ్ళిపోతుంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాట చాలా బాగుంటుంది. 2 డ్యూయెట్స్ ఉన్నాయి. చిన్నారి బుల్లెమ్మ అనే పాట, ఓం పరమేశ్వరి రాధేశ్వరి జగదీశ్వరి అని వస్తుంది. ఇది నేను ఎక్కడ చదివాను. ఇది తమిళ పాటలో కూడా ఓ పరమేశ్వరిని 4 వాక్యాలు తెలుగు కూడా అన్వయించారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది సినిమా పాటకు సంబంధించి. అప్పట్లో మనం గమనిస్తే అటు ఎన్టీఆర్ సినిమాల్లో కానీ అక్కినేని సినిమాల్లో కానీ బహుశా 69, 70, 71 ఈ 3-4 సంవత్సరాల్లో నాగభూషణమే మనకి విలన్గా కనిపిస్తాడు. సో ఇందులో కూడా నాగభూషణం విలన్గా ఉన్నాడు. సో పద్మనాభం కామెడియన్స్లో పద్మనాభం అల్లురామలింగయ్య రాజబాబు ఈ బ్యాచ్ అంటే పద్మనాభం అల్లురామలింగయ్య లేదంటే అల్లురామలింగయ్య రాజబాబు ఇలాంటి కాంబినేషన్లో హాస్య సన్నివేశాలు
అప్పట్లో ఉండేవి. చిత్రానికి మాటలు రాసిందేమో పినిశెట్టి సంభాషణలు కూడా చాలా బాగుంటాయి. ఇది మనం చూసినట్లయితే 1970లో అక్కినేని చిత్రాలు మొత్తం 5 అనమాట. అదే మనం చూసిన 70లో ఎన్టీఆర్ 10 చిత్రాలు ఉంటే ఆయనకి తెల్లా పెళ్ళామా, కోడలు దిద్దుం కాపురం పెద్ద హిట్స్ అయితే అక్కినేనికి అక్కా చెల్లెలు, తర్వాత ధర్మదాత పెద్ద హిట్. ధర్మదాత ఇంతకీ ఎప్పుడు వచ్చినాకున్నారు? మే 7. ఈ సినిమా నాకు బాగా గుర్తు, ఎందుకంటే అప్పటికి నాకు 9 ఏళ్ళు, 10 ఏళ్ళ వయసు నాది, 9 ఏళ్ళు. ఈ సినిమా మా కజిన్స్ అందరం కూడా అప్పుడు ఏదో సందర్భం ఎందుకో తెలియదు, ఇంట్లో ఎవరికి చెప్పకుండా కజిన్స్ అందరం సినిమాకి వెళ్ళాం. ఆ ధర్మదాత నాకు అట్లా బాగా గుర్తుండిపోయింది. తర్వాత ఇంటికి వచ్చాక తిట్లు అవన్నీ జరిగాయి అనుకోండి. ఒక సినిమాగా, ఒక మెమరీగా ఉండిపోయింది. ఎందుకంటే మేము అందరం కలిసి, కజిన్స్ అందరం ఒక 6-7 కలిసి చూసినటువంటి సినిమా గుర్తుండిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక రీవిజిట్ చేసి యూట్యూబ్లో ఆ సినిమాని చూసినప్పుడు అంటే ఆ జ్ఞాపకాలు కొన్ని గుర్తుకొచ్చాయి. ప్లస్ పాటలు నాకు చాలా నచ్చాయి. నేపథ్య సంగీతం నాకు అక్కా చెల్లెల సినిమాలో నేపథ్య సంగీతం చాలా బాగుంది. అలాగే ఇద్దరమ్మాయి చిత్రంలో సరే అది వాణిశ్రీ అంటే హీరోయిన్ సెంట్రిక్ సినిమా, అదో రకంగా ఉంది. మరో ప్రపంచంలో ఫోటోగ్రఫీ బాగుంది అనిపించింది నాకు. యూట్యూబ్ ప్రింట్ చూసినప్పుడు మరో ప్రపంచం ఫోటోగ్రఫీ బాగుంది. జై శివాన్ కూడా బాగుంది. అక్కా చెల్లెలు అంత ప్రింట్ అంత గొప్పగా లేదు. అక్కా చెల్లెలు బాగుంది. ధర్మదాత అంత గొప్పగా ప్రింట్ అనిపించలేదు నాకు. సో ప్రొడక్షన్ వాల్యూస్ మరి అంటారా, మరి ప్రింట్ క్వాలిటీ ఏమిటో కానీ ధర్మదాత మొత్తానికి 1970లో ఒకసారి అక్కినేని మళ్ళీ ఒకసారి ఒక మంచి ఫామ్లోకి తీసుకొచ్చినటువంటి సినిమాగా 1970లో ధర్మదాత గుర్తుండిపోతుంది. ఇది 1970లో అక్కినేని నటించిన సినిమాలు, అవి ఎట్లా ఆడాయి, ఏ విధంగా ప్రేక్షకులను మెప్పించాయి అనేటువంటి కొంత సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.